నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో హైదరాబాద్ కోటిలోని ఈఎన్టీ హాస్పిటల్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. వార్డులతో పాటు ఎమర్జెన్సీ సెంటర్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో పేషెంట్లు, డాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్ ప్రాంగణంలో నాలా పైకప్పు కుంగిపోవడంతోనే హాస్పిటల్లోకి భారీగా వరద వస్తోందన్నారు పేషెంట్లు. నాలా కుంగి నెల రోజులైనా అధికారులు పట్టించుకోలేదన్నారు స్థానికులు. మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఇప్పటికే చాలా ప్రాంతాలు జలమయమైపోవడం, రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. సో అందులో భాగంగా ఇప్పుడు మనం కోటిలో ఉన్నటువంటి ఈఎన్టీ హాస్పిటల్ ఒక విధంగా జల దిగ్బంధంలో ఉంది అని చెప్పాలి. ఈఎన్టీ హాస్పిటల్ సంబంధించి మెయిన్గా ఇటు ఎమర్జెన్సీ వార్డుతో పాటు మరికొన్ని వార్డ్స్ లోపలికి వర్షపు నీరు వచ్చి చేరింది. అయితే ఇక్కడ నాలాకు సంబంధించి పైకప్పు కుంగడంతో మొత్తం కూడా వరద నీరు హాస్పిటల్ లోపలికి చేరింది అనేది ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. దాదాపు నెల రోజుల నుండి కూడా ఇదే సమస్య ఉన్నప్పటికీ కూడా అధికార యంత్రాంగము దీన్ని పట్టించుకోలేదు అనే వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం మనం విజువల్లో ఏదైతే చూస్తున్నామో మొత్తం జేసీబీ తోటి ఆ నాలాకు సంబంధించి అంటే వాటర్ మొత్తం కూడా క్లియర్ చేసే ప్రక్రియ చేస్తున్న సిచ్యువేషన్. ఇక్కడ నుండే నేరుగా వాటర్ మొత్తం కూడా లోపల ఉన్నటువంటి ఎమర్జెన్సీ వార్డు, దాంతోపాటు లోపల ఉన్నటువంటి మరికొన్ని వార్డ్స్లోకి వాటర్ వెళ్ళిన సిచ్యువేషన్. సో వాటర్ని కాస్త క్లియర్ చేశారు. అయితే ఈ నాలాకు సంబంధించిన మరమ్మతులు చేయకపోవడం కారణంగానే ఈ విధంగా వాటర్ మొత్తం కూడా ఈఎన్టీ హాస్పిటల్లోకి వస్తుంది అనేది ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. దాదాపు నెల రోజుల నుండి కూడా ఈ సిచ్యువేషన్ ఉంది. సో నాలా కుంగడంతో దాన్ని కుంగిన అధికారులు పట్టించుకోలేదు. నాలా కుంగిన తర్వాత వెంటనే మరమ్మతులు చేస్తుంటే ఈ సిచ్యువేషన్ ఉండకపోయేది. సరిగ్గా మనం నాలా వద్దనే మనం చూస్తున్నాం. నాలా మొత్తం కూడా కుంగిపోయిన సిచ్యువేషన్. నాలా కుంగినప్పటికీ దాన్ని పట్టించుకోకపోవడంతో ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తున్న క్రమంలో మొత్తం వర్షపు నీరు హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డు కావచ్చు, లేకపోతే మరికొన్ని వార్డులోకి చేరుతున్న సిచ్యువేషన్. సో వార్డులోకి వచ్చిన వాటర్ నీటిని కూడా క్లియర్ చేశారు ఇప్పటికైతే సిబ్బంది. కానీ కొంతమేరకు ఇటు రోగులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అటెండర్స్ ఒక్కసారిగా వర్షపు నీరు వార్డులోకి వచ్చి చేరిన క్రమంలో కాస్త ఇబ్బందులు పడ్డ సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి నాలాకు సంబంధించిన సమస్య గత కొద్ది రోజులుగా ఉన్నప్పటికీ కూడా ఇంకా దీన్ని పట్టించుకోవట్లేరు అనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. సో నాలాకు సంబంధించిన మరమ్మతులు చేస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు అనేది కూడా కొంతమేరకు ఇక్కడ ఉన్నవారు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతానికైతే జేసీబీ సహాయంతో ఇటు కుంగిన నాలాకు సంబంధించి మొత్తం వాటర్ని క్లియర్ చేస్తున్నారు. మధ్యలో పెద్ద పెద్ద బండరాలు కూడా బయటికి తీస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా కోటి ఈఎన్టీ హాస్పిటల్లో ఎడతెరిపి లేకుండా నిర్విరామంగా కురుస్తున్న వర్షానికి సంబంధించి మొత్తం కూడా వర్షపు నీరు వచ్చి చేరి చాలా వరకు ఇబ్బందులు పడ్డ సిచ్యువేషన్ ఉంది. చాలా వరకు ప్రజలతో పాటు రోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో మొత్తానికి నాలా కుంగడంతో ఈ సిచ్యువేషన్ ఏర్పడింది అనేది చెప్తున్నారు. ఒక నెల రోజుల నుండి కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. కానీ దానికి సంబంధించిన మరమ్మతులు చేయకపోవడం కారణంగానే వర్షం కురిసిన ప్రతిసారి కూడా కోటి ఈఎన్టీ హాస్పిటల్ సంబంధించి ఇదే రకమైన ఇబ్బంది తెరపైకి వస్తుంది అనేది స్థానికులు కావచ్చు, ఇక్కడున్న వారు చెప్తున్న అంశం. సో ప్రస్తుతానికైతే దానికి సంబంధించి మొత్తం వాటర్ని క్లియర్ చేసే ప్రక్రియ కోటి ఈఎన్టీ హాస్పిటల్లో అయితే కొనసాగుతుంది. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.